హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా 14th వీక్లో మనం చెప్పుకునే ఓటింగ్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా చెప్తాను మామ. ఎవరు టాప్లో ఉన్నారో ఏంటో మీరు గెస్ చేయండి. నా గెస్ ఏంటో కరెక్ట్గా మీకైతే కనుక ఓపెన్గా ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళ గురించి అయితే కనుక డీటెయిల్గా ఈ వీడియో మాట్లాడుకుందాం. 5 నిమిషాలు ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ వర్డ్ మిస్ అయినా మీరైతే కనుక ఎపిసోడ్లో జరిగిన లైవ్ కానీ దాని తర్వాత ఫుల్ ఎపిసోడ్ చూసి కానీ నేను ఈ వీడియో అయితే డీటెయిల్గా చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ చెప్పుకునే ముందు ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకుండా నేను చెప్తున్నాను చూసారా. ఈ వీడియో చూశాక పోనీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనమ్మా. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. తనుజ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా లైక్ చేయండి. సో ఈ టాపిక్స్ ఏంటంటే, ఈ వీడియోలో మనకి ఓటింగ్ అనాలిసిస్లో సంజన గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు టాప్ 3లో వచ్చారు, ఏమన్నా పాయింట్ ఉందా అని చెప్పి ఆవిడ గురించి. దాని తర్వాత కళ్యాణ్ ఎందుకు ఓటింగ్స్లో లేరు, ఏంటి రహస్యం అని దాని గురించి. సో తనుజ గారికి ఎందుకు 2 సార్లు ఓట్ అపీల్ ఇచ్చారు దాని గురించి. ఇమాన్యుయల్ డేంజర్ జోన్లో ఉన్నాడా లేదా సేఫ్ జోన్లో ఉన్నాడా, మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్ళిపోతున్నాడా అని చెప్పి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మిడ్ వీక్ ఎలిమినేషన్లో రేపు వెళ్ళిపోతుంది ఎవరు, అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా అని చెప్పి దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుతున్నామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఓటింగ్లో వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టండి కొట్టండి కొట్టండి. అక్క తమ్ముడు, అక్క చెల్లి, తమ్ముడు కొట్టక కొట్టే. ఈ వీడియో జస్ట్ ఫన్నీగా చేద్దాం అనుకుంటున్నాను. ఫన్నీగా ఇన్ సెన్స్ చెప్పేది ట్రూతే, బట్ అంత సీరియస్గా కాకుండా ఇప్పుడు మనం ఏంటో బిగ్ సూప్ అయ్యి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం కాకుండా జస్ట్ కొంచెం జోవియల్గా ఉందాం. సో ఆల్రెడీ అయిపోవచ్చింది, ఇంకా 1 వీకే ఉంది కాబట్టి మ్యాక్సిమం కొట్టేస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారని చెప్పి ఆశిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొడితే బాగుంటుందని చెప్పి నాకు ఒపీనియన్, చిన్న హోప్. సో ఓటింగ్ అనాలిసిస్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక టాప్లో ఉన్న పర్సన్ ఎవరంటే కనుక తనుజ గారు మామ. సో టాప్లో ఆవిడ ఎందుకున్నారు, కళ్యాణ్ పడాలి అసలు ఎందుకు నామినేషన్స్లో లేరు అని చెప్తే, టికెట్ టు ఫినాలేకి ఫస్ట్ అయితే కనుక తను ఎలిజిబిలిటీ అయ్యాడు. రిమైనింగ్ 1, 2, 3, 4 ఆల్రెడీ 1 సెలెక్ట్ అయ్యాడు. 2, 3, 4, 5 సెలెక్ట్ అవ్వాలి. ఈ 2, 3, 4, 5లో తనుజ గారు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఫస్ట్ పొజిషన్లో 12th వీక్ కెప్టెన్సీ తనకిచ్చి, దాని తర్వాత టికెట్ టు ఫినాలే తనకిచ్చి, మళ్ళీ కప్పు తనకి ఇస్తారా, దట్టు కప్పు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా తన నామినేషన్స్లో పెట్టుండాలి. నామినేషన్స్లో లేడు అంటే అక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అండ్ ఇంకో క్వశ్చన్ ఎక్కడ రైజ్ అయింది కనుక టికెట్ టు ఫినాలే తను కొట్టాడు, తర్వాత లాస్ట్ వీక్ కెప్టెన్సీ తను కొట్టాడు. ఈ వీక్లో తనుజాకి 2 సార్లు ఓట్ అపీల్ వచ్చిందనమాట. ఒకసారి వస్తే నార్మల్గా అందరితో పాటు వచ్చింది అనుకున్నాను. సెకండ్ టైం వచ్చినప్పుడు ఓట్ అపీల్లో చాలామంది విపరీతమైన క్వశ్చన్ చేశాను అనమాట. మీరు కళ్యాణ్తో ఎందుకు, కళ్యాణ్ చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు, కూల్ అండ్ కామ్గా పేషెన్స్గా ఉంటాడు కదా, మీరెందుకు అంత టెన్షన్గా చిరాక్గా ఉంటారు, అంతా ఉండి కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పి తనుజ గారు నేర్చుకోండి అంటారు. దాని తర్వాత తనుజ గారు భరణి గారితో ఉన్న బాండింగ్ గురించి, దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది, దివ్య ఉన్నప్పుడు ఎలా ఉంది, దివ్య 1 వీక్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, సంజన గారితో మీరు ఎలా ఉన్నారు, ఇమాన్యుయల్తో ఎందుకు అంత ఫ్రెండ్షిప్ అని ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అని చెప్పారు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అని ఎందుకు సడన్గా మళ్ళీ చెప్పారు, ఒకప్పుడేమో ఫ్రెండ్షిప్ గురించి ఆపారు కదా అది అని చెప్పి ఆడియన్స్ అయితే కనుక విపరీతమైన క్వశ్చన్లు వేసాను మామ. వాళ్ళు వేసిన క్వశ్చన్లు హైలైట్ అనమాట. తనుజ కొన్ని దగ్గర కూడా స్ట్రైక్ అయిపోద్ది, కొన్ని దగ్గర ఏం ఆన్సర్ చేయాలో తనకు అర్థం కాదనమాట. స్ట్రైక్ అయిపోయి తనైతే కనుక ఏం ఆలోచించాలో అర్థం కాక అలా అయితే కనుక బ్లాంక్లో ఉండిపోద్ది. కొన్ని జెన్యున్గా చెప్పి కొన్ని ఆ టైంలో కొంచెం ఏం చెప్పాలో తెలియక ఏది పడితే చెప్పేస్తూ ఉంటారు అనమాట. ఆ సిచ్యువేషన్ ఎవరున్నా అంతే. సో అక్కడ కళ్యాణ్, భరణి గారు, ఇమాన్యుయల్, సుమన్ అన్న వీళ్ళందరూ వింటూ ఉంటారు అనమాట. అండ్ ఓట్ అపీల్లో సంజన గారు ఆపర్చునిటీ వచ్చింది, తను కూడా మంచిగా అపీల్ చేసుకున్నారు. ఆడియన్స్ కూడా తనకు మంచిగా చెప్పింది. బట్ తను ఓట్ అపీల్ వెళ్తా నాకు ఇచ్చిన ఓటింగ్స్కి పాయింట్స్కి ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్, కళ్యాణ్కి కూడా నేను ఈ స్థానంలో ఉండడానికి సుమన్ అన్న, భరణి గారు వీళ్ళిద్దరే రీజన్. వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ఓట్స్ చేయండి అని చెప్పి తన హార్ట్ఫుల్గా చెప్పిన ఓట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా టూ గుడ్ అనిపించింది. ఇమాన్యుయల్ మొహం అయితే మాడిపోయింది అబ్బా. సంజన గారు చేసే పనులకి ఇమాన్యుయల్ మొహం అయితే కనుక మాడిపోయింది. అది నిన్ననే వాళ్ళిద్దరు క్లాస్ వచ్చేసింది కదా ఆల్రెడీ. నిన్న క్లాస్ దగ్గర నుంచి వీళ్ళిద్దరు ఇలాగే ఉంటున్నారు. నిజంగా చెప్పాలంటే జెన్యున్గా ఇమాన్యుయల్ మిస్టేక్ ఉంది. వాళ్ళ అమ్మకి నాకు సిచ్యువేషన్ కూడా హెల్ప్ చేయకుండా తన అడ్వాంటేజ్గా తీసుకుందామని చూశాడు. బట్ ఆ అడ్వాంటేజ్ తీసుకుందాం ప్రతి చోట ఇక్కడైతే కనుక తనకి డిసడ్వాంటేజ్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే కనుక మెయిన్గా సుమన్ అన్న, వర్ణి గారు అయితే కనుక
సుమన్ అన్న ఏమో నా పాయింట్స్ నీకు ఇస్తానన్నా అని చెప్పి చెప్తాడు. నాకు కాకుండా సుమన్ నువ్వు ఎవరికి ఇవ్వగలవు నా తర్వాత అని చెప్పాను, కానీ తన అయితే కనుక సంజన గారు అని చెప్తారు. సూపర్ అనిపించింది మా హైలైట్ అనమాట. ప్రోమోలో కూడా చాలా మంచిగా చూపించారు. మన ప్రోమో కూడా కామెడీ అంటే తెలుగు కామెడీ మెమ్స్తో యాడ్ చేస్తాం ప్రోమోస్. ప్రతి ఒక్కరికి మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా మీ అందరి ఆదర అభిమానాలు నాకు ఉండాలి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. సో దీంతో పాటుగా ఆల్రెడీ కళ్యాణ్ పడాల నామినేషన్స్లో ఎందుకు లేదంటే కనుక తను నామినేషన్స్లో ఉంటే ఓటింగ్ అనాలిసిస్లో ఖచ్చితంగా మంచి ఓట్స్ పడింది కనుక అక్కడ ఆల్రెడీ వెంటనే కెప్టెన్ అయ్యాడు, వెంటనే టికెట్ ఫినాల్ని కొట్టాడు. వెంటనే ఆ రోజైతే మంచిగా మాటలు డ్యాన్స్ అవన్నీ జరిగినాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ తను కనుక నామినేషన్స్లో ఉంటే ఖచ్చితంగా తనుజ హైక్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల చెప్పి తనైతే కనుక నామినేషన్స్లో పెట్టకుండా తన గేమ్ పర్ఫార్మెన్స్ అన్నీ తగ్గించేలా ప్లాన్ చేసినట్టే నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇంకా తనుజ గారి ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఓటింగ్ వేస్తూ ఉంటారు. ఆల్రెడీ తను ఓటింగ్లో లాస్ట్ వీక్ టచ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తనుజాకి ఓటింగ్ నెక్స్ట్ వీక్ వేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ వీక్లో పోటాపోటీ పెడితే ఖచ్చితంగా తనుజానే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మామ, ఇప్పుడు నేను గేమ్ ఆడుతున్నా, ఒక 1 వీక్ ఇచ్చి మళ్ళీ గేమ్ ఆడమంటే ప్రాక్టీస్ లేకుండా నేను ఆడలేను కదా. సో ఆల్రెడీ లాస్ట్ వీక్లో ప్రాక్టీస్లో మళ్ళీ ఆడియన్స్తో ఎట్లా ఫేస్ చేయాలో తన ఓటింగ్లో తెలుసుకున్నది. నెక్స్ట్ వీక్లో తను పార్టిసిపేట్ చేయమంటే ఏ రేంజ్లో ఉంటుంది, అత్యుత్సాహం ఇంకా అనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయి ఇంకా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. 1 వీక్ గ్యాప్ ఇచ్చారు, కళ్యాణ్ పడాలన్న ఫ్యాన్స్ కొంచెం డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ అయితే కనుక 2nd పొజిషన్లో 3rd పొజిషన్లో పెట్టడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడ కళ్యాణ్ పడాల కన్నా మన సంజన గల్లాని గారికి ఓటింగ్ అనాలిసిస్ ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నాకైతే కనుక నెక్స్ట్ వీక్ అలా జరగవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. సో ఏమైనా జరగచ్చు. ఈసారి వీక్ అయితే కనుక చాలా సస్పెన్స్గా ప్లాన్ చేశాను అనమాట బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అయితే కనుక. మిడ్ వీక్ నామినేషన్స్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. ఇమాన్యుయల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా టాప్ 6లో ఉన్నాడు, 7లో సుమన్ అన్న ఉన్నాడు. ఎవరు వెళ్ళిపోతారో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. టాప్లో ప్రజెంట్ ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం అయితే కనుక తనుజ గారు, భరణి అన్న, సంజన, దాని తర్వాత డీమాన్ పవన్, దాని తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత సుమన్ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ పడ లేరు కాబట్టి టాప్ 4 తీసేస్తే 5th పొజిషన్లో చూసుకుంటే ఇమాన్యుయల్ అన్న ఉన్నాడు, 6th పొజిషన్ సుమన్ అన్న ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఎవిక్టెడ్ అయిపోతే ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇమాన్యుయల్ టాప్ 5లో ఉండాలా లేదా అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదో కామెంట్ చేయండి. అండ్ మీ ఓట్ ఎవరికి వేస్తున్నారో వాళ్ళ నేమ్ కూడా మస్ట్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ, మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ టైం వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.